ఇప్పుడు మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్లో విజయ్ గారు గెలిచింది కదా, దానికి ఆ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? విజయ్ 2 సంవత్సరాలలో పార్టీ పెట్టి గెలిచిందంటే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు విజయ్ గారు గెలిచిరు. ఓకే, జీవీకే పార్టీకి వచ్చినటువంటి మెజార్టీ ఇంతవరకు ఏ పార్టీకి కూడా రాలేదు. దానిపైన మీ స్పందన ఏంటి? అంటే ఏ పార్టీకి రాలేదంటే ఎన్టీఆర్ పెట్టినప్పుడు వచ్చింది. మళ్ళీ ఈయన పెట్టినప్పుడు మ్యాజిక్ ఫిగర్ అందుకుంటే ఇంకా సంతోషంగా ఉండేది, కానీ 107 లాగడం కొంచెం బాధ అనిపించింది. విజయ్ గారు గెలవడానికి అసలు కారణాలు ఏంటి? ఇంత ముందు చేపట్టినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి ఏమైతే పాలన ఉందో అది ప్రజల్లో వ్యతిరేకత వచ్చి గెలిచింది అనుకుంటున్నారా? లేకపోతే ఆ సినిమా హీరో కాబట్టి గెలిచింది అనుకుంటున్నారా? లేకపోతే అసలు ఆయన పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాల గురించి గెలిచింది అనుకుంటున్నారా? విజయ్కి సినిమా గ్లామర్ కలిసి వచ్చింది. అన్న డిఎంకే పార్టీలు రెండే ఉన్నాయి అక్కడ. ఒకటి కాకపోతే ఒకటి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది గెలవటం వల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత 2 పార్టీల మీద వచ్చింది. కొత్తగా ఈయన సినిమా హీరోగా వచ్చేసరికి చాలా వరకు ఈయనకు ప్లస్ అయింది. ఈయన గ్లామర్ కూడా తోడైంది. ఈయన మేనిఫెస్టో కూడా బాగుంది. దానివల్ల ప్రజలు గెలిపించారు అనుకుంటున్నాను. టీవీకే పార్టీ కొత్త పార్టీ, అది విజయ్ గారు ఏదో భ్రమపడి పార్టీ పెట్టిరు కానీ గెలవడు అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? జనాలు ఎందుకు అసలు అతన్ని చిన్న చూపు చూశారు? విజయ్ని చిన్న చూపు చూడటం అనేది చాలా వాళ్ళకు తెలియదు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి తెలియదు ఎక్కువ. కొంత ఫ్యామిలీ కాంట్రవర్సీ జరిగిందని దాన్ని బాగా హైలైట్ చేసి ఆ పార్టీల వాళ్ళు పుంజుకుందామనే ప్రయత్నం చేసిరు, కానీ వాటన్నిటిని తిప్పికొట్టి విజయ్ చాలా బలంగా నిలబడ్డాడు, బలంగా తిరిగి వచ్చిండు, బలంగా గెలిచిండు. ఒక పక్క కౌంటింగ్ మొదలు కాగానే త్రిష గారి బర్త్డే సందర్భంగా, అదేవిధంగా త్రిష గారు తన బర్త్డేని పురస్కరించుకొని విజయ్ గారు చేపట్టినటువంటి టీవీకే పార్టీ అత్యధిక మెజార్టీతో ఫామ్ చేయాలని తను ప్రత్యేక హోదా ఆ పార్టీకి దక్కాలని చెప్పేసి తిరుపతి పోయి తను దైవ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఆ దైవ దర్శనం చేసుకోవడాన్ని బట్టి ప్రజల్లో కొంచెం అనుమానాలు వ్యతిరేకంగా ఏమంటున్నాయంటే, తనకు త్రిష గారికి హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇస్తున్నారు విజయ్ గారు అంటున్నారు. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? ఆమె పోటీ చేసింది, అసలు పోటీ చేయలేదు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు కూడా. ఆమెకి ఇస్తే మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత ఆమె ఏదన్నా ఎలక్షన్లో కన్సల్ట్ చేసి కావచ్చు, కానీ ఆమెకి ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఆమె మరి సినీ గ్లామర్ కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. టీవీకే పార్టీ విజయ్ కానీ మరి ఇటు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి తేడాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని గెలిచిండు, టీడీపీ తోటి పొత్తు పెట్టుకొని గెలిచిండు ఆయన. కానీ విజయ్ సింగిల్గా గెలిచిండు కాబట్టి విజయ్ కింగ్. పవన్ కళ్యాణ్ కూడా కింగే, కానీ కొంచెం ఈయన పొత్తు పెట్టుకోవటం వల్ల ఇది, ఆయనేమో సింగిల్గా వచ్చిండు, గెలిచిండు. టీవీకే పార్టీకి ఒక అనుకున్న మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి అటు బీజేపీ పార్టీ అయితేంది, ఇటు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయితేంది విజయ్ గారిని ఇన్విటేషన్ చేసి మేము మీకు పొత్తు కల్పిస్తామని అంటున్నారు. మరి విజయ్ గారు అదే విధంగా మ్యాజిక్ ఫిగర్ రాలేదని అతనికి వచ్చిన ఫిగర్ తోనే తను ఫామ్ చేస్తాడా, లేకపోతే అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మద్దతు ఇస్తారా? వాళ్ళు మద్దతు ఇస్తే తీసుకుంటాడు. బీజేపీ ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చినా విజయ్ తీసుకున్నానికి సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకు మ్యాజిక్ ఫిగర్ కొంచెం తగ్గింది కాబట్టి, ఆ సీట్లు కావాలి ఆయనకు కాబట్టి కాంగ్రెస్ ఇచ్చినా బీజేపీ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాడు. ఒకవేళ ఎవరికి మద్దతు ఇచ్చినా కూడా మరి వాళ్ళ ఏమన్నా హోమ్ మినిస్టర్ పదవి లాంటి కీలకమైన పదవులు ఆశిస్తారా, లేకపోతే ఏందనేది విజయ్ గారు డిప్యూటీ సీఎం, లేకపోతే వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇచ్చి ఇతను సీఎం ఉండడమా, లేకపోతే కొన్ని కీలకమైన శాఖలు వాళ్ళకి ఇచ్చేసి పొత్తు కూడతారా అనేది దానిపైన మీరు ఏమనుకుంటారు? నేను డిప్యూటీ సీఎం హోమ్ అనేది ఇవ్వరు. రాజకీయాలు ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే దానికి ఎంతో కొంత పార్టీ ఫండ్ ఇచ్చి ఆ ఎమ్మెల్యే టికెట్ కొనుక్కోవడం అనేది జరిగింది. కానీ టీవీకే పార్టీలో మాత్రం ఎలాంటి ఫండ్ పార్టీకి ఇవ్వకోకుండా ఒక ఆటో తోలే డ్రైవర్ అయితేంది, తన కార్ తోలే డ్రైవర్ కొడుకు అయితేంది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు అని అంటారు. అది ఎంతవరకు నిజం? దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? అది ఇవ్వటం అయితే చాలా గొప్ప విషయం. అతనికి గొప్ప మనసుందనేది చాటుకుండు విజయ్. తన డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యేని చేసిండంటేనే మనకు అర్థం కావాలి ఇంకా ప్రజల్ని ఎంత బాగా చూస్తాడు అనేది. దాన్ని బట్టి మనం చాలా అద్భుతమైన మనిషి ఆయన. ఆయన ఏదైనా తప్పకుండా చేయగలుగుతాడు. ప్రజల్లాగా కూడా నమ్మకం ఉంది కాబట్టి ఆయనను గెలిపించగలిగారు. ఇంకా కూడా ప్రజలకు ఇప్పుడు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలు కూడా చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. ఇప్పుడు మనకు ఉదాహరణకు ఆ డ్రైవరు అవుతుంది,
డ్రైవర్ కొడుకు అయితేంది, వీళ్ళు ఆటో డ్రైవర్ అయితేంది, వాళ్ళు ఎలాంటి ఫండ్ లేకుండా భారతదేశంలో అట్లా ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది ఒక టీవీకే పార్టీ అనేది నాకు అర్థమవుతుంది. నేను ఈ 20 ఏళ్ళ రాజకీయ అవగాహనతోటి అయితే ఒక టీవీకే పార్టీ ఇదంతా చేయగలిగింది కాబట్టి వాళ్ళు ఏదైనా మార్పు తేగలుగుతారని నమ్ముతున్నాను. ఒక రాజకీయ పార్టీ ఫామ్‌లోకి రావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉంటది. అలాంటిది టీవీకే పార్టీ విజయ్ గారు ఒక్క రూపాయి కూడా పెట్టకోకుండా కాన్సీరామ్ గాని, పూలే, అంబేద్కర్ సిద్ధాంతాలతోనే ఎలక్షన్‌లోకి ముందుకెళ్ళాను. పైసలు ఖర్చు పెట్టకోకుండా అధికారంలోకి వచ్చిందంటున్నారు. దాన్ని మీరు ఎంతవరకు నిజమని ఒప్పుకుంటారు? మేము 100% మేము దాన్ని నిజమనే నమ్ముకుంటున్నాము. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఇంత పైసలు లేకుండా కూడా రాజకీయం చేయగలిగిండంటే అంబేద్కర్ వారసుడుగా మేము చాలా గర్వపడుతున్నాం. అతను అంబేద్కర్ ఫోటోతోటి కూడా కాన్షీరామ్ గారు గాని అయితేంది, పూలే గారి ఫోటోలతోటి కూడా అతను ప్రచారం చేసిండు. ప్రజల్లో మార్పొచ్చింది. 90% బహుజనులు అండగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిచిండు. స్టాలిన్ గారు గత కొన్ని సంవత్సరాలుగా పరిపాలించారు. మరి అసలు స్టాలిన్‌ని కూడా తీసి పక్కకు పెట్టి కొత్త పార్టీకి విజయ్‌కి పట్టం కట్టడానికి గల కారణాలేంటి? స్టాలిన్ వాళ్ళది ఇప్పుడు అన్నా డీఎంకే అయితేంది, డీఎంకే అయితేంది అది పాత చింతకాయ పచ్చడి అయిపోయినాయి ఆ పార్టీలు. అవి మొత్తము వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు తప్ప ప్రజలకు ఈ 30 సంవత్సరాలల్లా, 50 సంవత్సరాలలో కూడా కొత్త పార్టీ తమిళనాడు ప్రజలకు రాలేదు. వచ్చిన పార్టీలు కూడా నిలబడలేకపోయినాయి. కొంతమంది పార్టీలు పెట్టిండ్రు. రజనీకాంత్ పెట్టిండు. వస్తా పోతా, వస్తా పోతా రాలేకపోయిండు. కమల్ హాసన్ పార్టీ పెట్టిండు. అది కూడా క్లిక్ కాకపోయింది. విజయకాంత్ పార్టీ పెట్టిండు. తాను కొంత గొప్ప చేయగలిగిండు గానీ ఇంత పెద్ద స్థాయిలో చేయలేకపోయిండు కాబట్టి ప్రజలు మార్పు కోరుకుర్రు. మార్పులో టీవీకేకి గెలుపు సునాయాసంగా దక్కిందనుకుంటున్నాను నేను.